కనీసం నువ్వు ఆ ఏడ్చే పిరికి వాళ్ళ కంటే గట్టివాడివి. కానీ సాధారణ ఎముక కేవలం సాధారణ ఎముకే. సాధారణ ఎముకైతే ఏంటి? లోకంలో ఉన్న సాధారణ ఎముకలన్నిటి తరపున నేను నిలబడతాను. మన ఆత్మగౌరవం కోసం పోరాడతాను. స్పిరిట్ బోన్స్ 4 రకాలుగా ఉంటాయి. మొదటి స్థాయి హెవెన్లీ స్పిరిట్ బోన్, రెండవ స్థాయి గోల్డెన్ స్పిరిట్ బోన్, మూడవ స్థాయి మిస్టీరియస్ స్పిరిట్ బోన్, 4వ స్థాయి వైట్ స్పిరిట్ బోన్. మిగిలినవన్నీ సాధారణ ఎముకలు, సాధనకు అస్సలు పనికిరావు. మాథ్యూ, ఈ ప్రపంచంతో నీ బంధం ఇక ముగిసింది. అమరత్వం కోసం చేసే అన్వేషణలో ఇక మాతో చేరిపో. మాథ్యూ, అదే డ్రాగన్ గేట్ హాల్. వెళ్ళి ముందు నీ స్పిరిట్ బోన్ ని పరీక్షించుకో. అలాగే. ఆ కొండ కింద ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళు. నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను. గతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. స్పిరిట్ బోన్ మాన్యుమెంట్ ని ఎంచుకుంది కాబట్టి నువ్వు అంత చెడ్డవాడివి కాకపోవచ్చు. మాథ్యూ, కంగారు పడకు. ఆ పెద్దాయన చెప్పినట్టు చెయ్యి. గోల్డెన్ స్పిరిట్ బోన్ లో థండర్ వేరియంట్ దాదాపు 600 ఏళ్లుగా సెలేషియల్ సెక్ట్ లో కనిపించలేదు. తనని స్పిరిట్ బోన్ మాన్యుమెంట్ సెలెక్ట్ చేసిందంట. అవును, అది నాకు తెలుసు. నీ పేరేంటి? ఫ్లోరా వెస్ట్. తర్వాత ఫైర్ ఎలిమెంట్ గోల్డెన్ స్పిరిట్ బోన్. అదృష్టం మనకు నిజంగా కలిసి వచ్చింది. వచ్చేసారి కూడా ఛాంపియన్స్ మనమే అనిపిస్తుంది. మన గెలుపు ఖాయం. నీ పేరేంటి? హారిజన్ కింగ్డమ్ 9వ యువరాజునే. నా పేరు హెన్రీ ఏల్. చిన్నప్పటి నుంచి చాలు. తర్వాత మాథ్యూ, ఈ మాత్ర వేసుకున్నాక నీకు వెంటనే స్పిరిట్ బోన్ వస్తుంది. నువ్వు సాధారణ బోన్వని ఎవరికీ తెలియకుండా చూసుకో. లేదంటే నువ్వు జ్ఞాపక శక్తి కోల్పోయి పిచ్చోడివైపోతావు. నీ వల్ల కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అందరి టైం వేస్ట్ చేయకో. నీ మనుషులను అదుపులో ఉంచుకోలేయో వేడ్. అతను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఆ కొండ కింద దొరికిన చెత్త వీడు. ఒకవేళ వైట్ బోన్ అయితే భలే మజాగా ఉంటుంది. నేను సెరెనిటీ రెల్మ్ పీక్ స్టేజ్ లో ఉన్నాను. దీని గురించి ఆలోచించుకో. అందరూ నోరు మూయండి. సరే పిల్లోడా, ఇప్పుడు నువ్వు. ఇది ఒక వైట్ బోన్. అనయ్య, ఒక వైట్ బోన్. దీన్ని స్పిరిచువల్ బోన్ అంటారు. ఇది ఉన్న వేస్ట్. అయినా సిగ్గు లేకుండా సెక్ట్ లో చేరాలనుకుంటున్నాడు. ఏదేమైనా ఇలాంటి చెత్తని మా హెప్టోక్రెస్ట్ అంగీకరించదు. మాథ్యూ, వైట్ బోన్స్ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూశాను. వాళ్ళ జీవితం ఒక్క లెవెల్ కూడా పెరగకుండా గడిచిపోయింది. సెక్ట్ లో వైట్ బోన్స్ వాళ్ళకి సాధన కావాల్సినవి ఏవి ఇవ్వరు. సాధారణ జీవితం గడపడమే ఒక రకమైన స్వేచ్ఛ కావచ్చు. నేను మీ అందరితో కలిసి శిక్షణ తీసుకోలేనా? అంతేనా? మాథ్యూ, బాబు, ఒక వైట్ బోన్ హెప్టాక్రెస్ట్ లో శిష్యుడిగా చేరడానికి పనికిరాదు. ఒక అనధికారిక శిష్యుడిగా కొండ కిందే ఉండిపోవచ్చు. హెప్టాక్రెస్ట్ సెలక్షన్ కి వెళ్ళడానికి 3 ఏళ్ల శిక్షణ పొందొచ్చు, లేదా ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. హెప్టాక్రెస్ట్ సెలక్షన్లో పాస్ అయితే అప్పుడు మీరు నన్ను చేర్చుకుంటారా? నేను మాటిస్తున్నాను, నువ్వు ఆ సెలక్షన్ పాస్ అయితే చాలు. హెప్టాక్రెస్ట్ తలుపులు నీకెప్పుడు తెరిచే ఉంటాయి. సరే అయితే నేను 3 ఏళ్ల శిక్షణ కోసం ఆ కొండ కిందే ఉంటాను. పాఠాలు క్రమం తప్పకుండా వినడానికి నువ్వు ఈ కంచద్దం వాడుకోవచ్చు. సంచిలో 30 మెరిట్ కాయిన్స్ ఉన్నాయి. వాటితో నువ్వు సాధనా పరికరాలు తీసుకోవచ్చు. అంతేకాదు, ఆ కొండ కింద నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్లేస్ ని వెస్ట్ విండ్ పెవిలియన్ ఏర్పాటు చేస్తుంది. ధన్యవాదాలు. మాథ్యూ, ఇక నుండి అంతా నీ చేతుల్లోనే ఉంది. మేమంతా కొండ మీద నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అన్నయ్య, మీరు చెప్పినట్టే వెస్ట్ విండ్ పెవిలియన్ వాళ్ళతో మాట్లాడి స్ప్రింగ్ వేలెంట్ ని మాథ్యూకి ఇచ్చేలా చేశాను. హెప్టాక్రెస్ట్ ఇష్టపడేవాడి దగ్గర ఎంత శక్తివంతమైన ఎముకున్నా సరే వాణ్ణి నాశనం చేసే బాధ్యత నాది. అక్కడున్న దుష్ట ఆత్మలో వాడికి తగిన స్వాగతం పలుకుతాయి. అన్నయ్య, స్ప్రింగ్ వేల్లో నిజంగానే దుష్ట ఆత్మలు ఉన్నాయా? ఉన్నాయని నేను చెప్తే అక్కడ ఉన్నట్టే లెక్క.
నువ్వు ఆ ఇమ్మోర్టల్ గేట్లో అడుగుపెట్టాక ఆ గింజను అమరమట్టిలో నాటు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఒక అవకాశం లభిస్తుంది.